మాస్ మహారాజా రవితేజ సోలోగా హిట్ కొట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ధమాకా తర్వాత ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన సక్సెస్ సాధించలేదు. వాల్తేరు వీరయ్య హిట్ అయింది కానీ అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్ లాంటి బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. అందుకే ఈసారి మాస్ జాతర మూవీతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు రవితేజ డేట్ మీద మెగాస్టార్ కన్నేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రవితేజ బర్త్డే స్పెషల్ గా వచ్చిన మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ కూడా మాస్ మహారాజా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం మే 9వ తారీఖున విడుదల చేయడానికి మెగాస్టార్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మే 9వ తేదీకి టాలీవుడ్ లో మంచి హిస్టరీ ఉంది. ప్రేమించుకుందాన్రా, మహానటి, మహర్షి లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ ఆ డేట్ కి వచ్చాయి. 25 ఏళ్ల క్రితం చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా అదే రోజున రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. అయితే అన్నయ్య కోసం రవితేజ వెనక్కి తగ్గుతాడా? మాస్ జాతరను వాయిదా వేసుకుంటారా లేదా ఇద్దరూ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతారా? చూడాలి.